తండ్రి ఎవరు? తల్లి పాదాల కింద స్వర్గం ఉందని అందరూ చెబుతారు. మరి తండ్రి పాదాల కింద ఏముంది? ఇంటికి వెళ్ళాలంటే ద్వారం అవసరం, అలాగే సింహ ద్వారము అవసరము, అలాగే స్వర్గం తల్లి పాదాల కింద ఉందన్నారు కదా. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఏ ద్వారం అయితే అవసరమో ఆ ద్వారం తండ్రి పాదాల కింద, ఆ ద్వారం తండ్రి పాదాల కింద. కానీ ఈ రోజు యువకుడు ఆ ద్వారాన్ని తిరస్కరిస్తున్నాడు, ఆ ద్వారాన్ని తిరస్కరిస్తున్నాడు. ఒక అమ్మాయి పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి ఎంతో ఆశతో పెంచాడు, రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కూతురు కోసం రెండో వివాహం చేసుకోలేదు. కూతురు పుట్టింది, కన్నా కూతురు తల్లి ప్రేమతో దూరం అయింది. నేను రెండో వివాహం చేసుకున్నట్లయితే తనతో పుట్టే పిల్లలతో నేను ఆనందంగానే ఉంటాను. కానీ ఈమె తల్లి ప్రేమతో దూరం అయింది కదా, బహుశా తండ్రి ప్రేమ కూడా దూరం అవుతుందేమో అని భయపడి రెండో వివాహం కూడా చేసుకోలేదు. సమయం గడుస్తూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులతో పాటు, నెలలతో పాటు సంవత్సరాలు గడిచిపోయాయి. తండ్రి కూలి పని చేసుకుంటూ, రిక్షా తోలుకుంటూ తన కూతుర్ని మంచి స్థాయికి చేర్చాడు. మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు తండ్రితో ప్రశ్నిస్తుంది, నాన్న, అందరూ నా తోటి స్నేహితురాలు అందరూ వారి చేతుల్లో ఐఫోన్ ఉంది, నా చేతిలో ఈ 10,000 రూపాయల ఫోనే ఉంది. అందరి ముందు నాకు సిగ్గు వేస్తుంది నా ఫోన్ బయటికి తీయడానికి. నానా, నాకు మంచి ఐఫోన్ కొని ఇవ్వని అంటే, సరేనమ్మా, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను, సరే పద, వెళ్దాం పద, కొన్నావు పద అని ఎప్పుడైతే షాపు వద్దకు తీసుకువెళ్ళాడో ధర వినగానే ఆశ్చర్యపోయాడు. ధర 20,000 30,000 కాదు, లక్షల్లో ఉంది, 1,50,000 వరకు వెళ్ళింది. తన కూతురుతో అంటున్నాడు, అమ్మ, నా దగ్గర ఇంత డబ్బు లేదు కదా, మరి ఏం చేద్దాము అని అంటే తన యొక్క కూతురు కోపంతో ఇంటికి వచ్చేసి, నా స్నేహితురాలు ముందు నా ఫోన్ వాడడానికి నాకు సిగ్గు వేస్తుంది, అంతమంది షాప్ లో ఉన్న ప్రజల ముందు నన్ను అవమానపరిచావు, నాకు ఎంత బాధ కలగాలని తన తండ్రితో అంటుంది. ఈ మాటలు విన్నా తండ్రి అంటున్నాడు, లేదు, నువ్వు బాధపడకు, నేను నీకు ఆ ఫోన్ కొనిస్తాను, కొన్ని రోజులు ఓర్పు పట్టు, నేను డబ్బు ఏం చేసుకుంటాను, కొన్ని రోజులు ఓర్పు పట్టు అని అంటే తన కూతురు ఓపిక పట్టడం లేదు. అడుగుతుంది, పదే అడుగుతుంది, నాకు ఆ ఫోన్ కావాలి, ఆ ఫోన్ కావాలి. ఇంట్లో తినడం మానేసింది, ఇంట్లో త్రాగడం మానేసింది, తండ్రితో మాట్లాడడం ఆపేసింది. ఇలా 1 రోజు 2 రోజులు గడిచిపోయాయి, 5 రోజుల వరకు గడిచిపోయాయి. అల్లాహు అక్బర్, వారం రోజులు గడిచిన తర్వాత ఆమె తలుపు వేసేసింది ఇంటి లోపల. రాత్రి నిద్రపోయిన తర్వాత తలుపు వేసేసుకుంది. సోదరులారా, సోదరిమల్లారా, ఆ యొక్క సమయంలో ఆ యొక్క మహిళ తన తండ్రితో అంటుంది, నానా, నువ్వు నాకు ఫోన్ కొని ఇవ్వడం లేదు కదా, ఇప్పుడు నేను నీతో దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అంది. ఈ మాటలు విన్న తండ్రి భయపడి, అమ్మా, నువ్వు తలుపు తెరువు, ఇప్పుడే పద, నేను కొనేస్తాను, ఏదో ఒక వంట చేసి తన కూతురు యొక్క తలుపును తీయాలనుకున్నాడు. కానీ కూతురు తలుపు తెరవడం లేదు. ఈ విధంగా అతను రాత్రి మొత్తం అంటానే ఉన్నాడు. రాత్రి 2-3 అయిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే తెల్లవారైందో కూతురు రూము లోపల నిద్రపోయింది. తన యొక్క తండ్రి తలుపు కొడతానే ఉన్నాడు. అల్లాహు అక్బర్, ఎప్పుడైతే తన యొక్క కూతురు తలుపు తీసి బయటికి వచ్చిందో తండ్రి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. ఒక గ్లాసు నీళ్లు తీసుకువచ్చి తన ముఖం మీద జల్లుతుంది. నానా లే, నాకు అన్నం తయారు చేసి ఇవ్వు, భోజనం చేసి ఇవ్వు, నేను తిని స్కూల్ కి వెళ్తాను, కాలేజ్ కి వెళ్తాను. అల్లాహు అక్బర్, తండ్రి లేవడం లేదు. దాని తర్వాత నీళ్లు మొత్తం వేసింది, అయినా తండ్రికి మెలుక రాలేదు. ఇరుగు పరుగులో ఉన్న వారిని పిలిచింది. నా తండ్రి స్పృహ కోల్పోయి పడిపోయాడు, లెగడం లేదు, నీళ్లు జల్లుతున్నాను, లెగడం లేదు, ఏమైందో కాస్త చూడండి అని పిలిపించింది. సోదరులారా, ఇరుగు పరుగులు ఉన్న వారు అందరూ వచ్చారు, నీళ్లు కొడుతున్నారు, లేపుతున్నారు, లెగడం లేదు. ఆ సమయంలో ఒక పెద్దావే అంది, నీ తండ్రి చనిపోయాడు, నీ తండ్రి నీతో దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే డాక్టర్ కి చూపడం జరిగిందో డాక్టర్ సమాధానం చెప్పాడు, నీ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ లో నీ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
మీరు అడిగే ఒక ఫోన్, మీరు అడిగే ఒక బుల్లెట్ బండి, మీ తండ్రి స్థాయికి మించి మీరు ఏదైతే మీ తండ్రిని అడుగుతారో, రాత్రి మీ తండ్రి నిద్రపోడు. రాత్రి మీ తండ్రి యొక్క కళ్ళలో నిద్ర ఉండదు. సోదరులారా, నా తోటి యువకులారా, ఏదైనా నీ తండ్రిని అడగాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి అడుగు. నా తండ్రి యొక్క స్థాయి ఉందా? నాకు ఐఫోన్ కొనే స్థాయి ఉందా? దాన్ని వాడగలనా? నాకు బుల్లెట్ బండి కొనే స్థాయి ఉందా? నా కారు కొనే నాకు స్థాయి ఉందా అని 1కి 2 సార్లు ఆలోచించి నీ తండ్రిని అడుగు. ఎందుకంటే నీ తండ్రి ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్లయితే ఐఫోన్ గురించి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఇప్పించేవారు ఎవరు ఉండరు. దానితో పాటు ఐఫోన్ తండ్రి కన్నా ఎక్కువైపోయారు. ఒక బొమ్మ, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక ఐఫోన్, ఒక స్మార్ట్ ఫోన్, ఈ ఫోన్ వెంట ఒక యువకుడు పడిపోయి తండ్రి ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ రోజు ఒక యువకుడు 2 గంటలకి 3 గంటలకి పడుకుంటున్నాడు. తెల్లవారుజామున 10ంటికి 11ంటికి లెగుస్తున్నాడు. ఏమైనా అంటే కోపాలు, ఏమైనా అంటే భేదాలు.